कार्यकारणकर्तृत्वे कारणं प्रकृतिं विदुः भोक्तृत्वे सुखदुःखानां पुरुषं प्रकृतेः परम् कार्यकारणकर्तृत्वे कारणं प्रकृतिः विदुः भोक्तृत्वे सुखदुःखानां पुरुषं प्रकृतेः परम् कार्यकारणकर्तृत्वे कारणं प्रकृतिं विदुः भोक्तृत्वे सुखदुःखानां पुरुषं प्रकृतेः परम् कार्यकारणकर्तृत्वे कारणं प्रकृतिं विदुः भोक्तृत्वे सुखदुःखानां पुरुषं प्रकृतेः परम् कार्यकारणकर्तृत्वे कारणं प्रकृतिं विदुः भोक्तृत्वे सुखदुःखानां पुरुषं प्रकृतेः परम् कार्यकारणं कर्तृत्वे कारणं प्रकृतिं विदुः भोक्तृत्वे सुखदुःखानां पुरुषं प्रकृतिः विदुः परम् कार्यकारणकर्तृत्वे कारणं प्रकृतिं विदुः भोक्तृत्वे सुखदुःखानां पुरुषं प्रकृतेः परम् ప్రతిపదార్థాలు కార్య దేహము కారణ ఇంద్రియములు కర్తృత్వే దేవతల విషయమున కారణము ప్రకృతి విదుహు విజ్ఞులు తెలుసుకొనిరి భోక్తృత్వే భావన విషయమున సుఖము దుఃఖానా మరియు దుఃఖము పురుషం ఆత్మ ప్రకృతికి పరమైనట్టి అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణానంద భక్తి వేదాంత స్వామి శ్రీల రూపాల ఇస్కాన్ సంస్థాపకాచార్య. అనువాదం: బద్ధజీవుని దేహమునకు ఇంద్రియముల అధిష్టాన దేవతలకు ప్రకృతియే కారణం. విజ్ఞులచే ఈ విషయము తెలుసుకొనబడినది. ప్రకృతికి పరమైన ఆత్మ యొక్క సుఖదుఃఖ భావనలు స్వయము దాని వలననే కలుగుచున్నవి. భాష్యం: శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తునకు అరుదించినప్పుడు ఆత్మమాయ ద్వారా అవతరించునని భగవద్గీత యందు తెలుపబడినది. ఏ ఉన్నతముగు శక్తి చేతను నిర్బంధము చేయబడక తన సంకల్ప మాత్రముననే అతడు అవతరించును. అది ఆ దేవదేవుని లీల అని చెప్పవచ్చును. కానీ బద్ధజీవుడు మాత్రము త్రిగుణ ప్రభావమున ఒక ప్రత్యేకమగు దేహమును ఇంద్రియములను నిర్బంధముగా స్వీకరింపవలసి వచ్చునని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అతడు స్వీకరించు దేహము మాత్రము అతని ఇష్ట ప్రకారము లభించినది కాదు. అనగా బద్ధజీవునకు ఇష్టానిష్టములు లేవు. తన కర్మానుసారము అతడు ఒక ప్రత్యేకమగు దేహమును అంగీకరింపవలసి ఉంటుంది. కానీ దేహపరమొక సుఖదుఃఖ భావనలు కలిగినప్పుడు మాత్రము ఆత్మయే దానికి కారణమును ఎరుగవలెను. కోరినచో అతడు శ్రీకృష్ణుని సేవించుటను వరించి ద్వంద్వపూరిత బద్ధజీవులను మార్చుకొనగలడు. అనగా జీవుడే తన దుఃఖమునకు కారణమైనను తన నిత్య సౌఖ్యమునకు సైతము కారణము కాగలడు. కృష్ణ భక్తి యందు నెలకొనగోరినప్పుడు అంతరంగిక శక్తిచే అనగా భగవానుని దైవీ ప్రకృతిచే అతనికి తగిన దేహము వసగబడును. ఇంద్రియములను సంతృప్తి పరపగోరినప్పుడు భౌతిక దేహము వసగబడును. ఆ విధముగా ఆధ్యాత్మిక దేహమునో లేదా భౌతిక దేహమునో ఎన్నుకొనుట అతని చేతి ఎందే కలదు. కానీ దేహమును అంగీకరించిన తర్వాత మాత్రము దాని పరిణామములను అనగా సుఖదుఖములను అతడే అనుభవింపవలసి వచ్చును.
జీవుడు సోగర దేహమును గ్రహించి తన లీలలను కావించుననడి మాయావాద తత్వవేత్తల వివరణము అనగా సిద్ధాంతము ఏమాత్రము ఆమోదయోగ్యము కాదు. ఏలైన లీల అను పదము ఐచ్ఛికముగా భోగమును గ్రహించుటను సూచించును. కనుక వారు చేసేది వ్యాఖ్యానము తప్పుద్రోవ పట్టించున్నది అయి ఉన్నది. దుఃఖములు బలవంతముగా రుద్దబడినప్పుడు అది లీల కానేరదు. భగవానుని లీలలు మరియు బద్ధజీవుడు తన కర్మ పరిపాకమును గ్రహించుట ఒకే స్థాయిలో ఉన్నట్టువి కావు. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रितः पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। जय श्रीकृष्णचैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। विषय चल रहा है कि आत्मा का जो उसकी ये संस्कृति है, भवबंधन है, उसमें उसका क्या योगदान है। ఇక్కడ చర్చించబడుతున్నటువంటి విషయం ఏమిటంటే ఈ ఆత్మ యొక్క భవబంధాలు ఏవైతే ఉన్నాయో దాని గురించినటువంటి విషయం మనం ఇక్కడ చర్చిస్తున్నాం. అంటే అది ఎందుచేత ఈ విధంగా చిక్కుపడింది అనేటువంటి విషయం గురించి. प्रकृति के तीन गुण आत्मा और परमात्मा, ये सब के इन सब का संबंध क्या है। ప్రకృతి త్రిగుణాలు, ఆత్మ మరియు పరమాత్మ, వీటన్నింటి యొక్క సంబంధం ఏమిటి. अभी तक हमने देखा कि कैसे आत्मा जो स्वभाव से तीनों गुणों के अतीत है, वो अपनी स्वतंत्र इच्छा शक्ति का दुरुपयोग करने के कारण प्रकृति के संपर्क में आती है। వాస్తవానికి ఆత్మ త్రిగుణాలకి అతీతమైనటువంటిది అయినప్పటికీ తన యొక్క స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరచుకోవడం చేత ఈ ప్రకృతి యొక్క ఆధీనంలోకి వస్తుంది. जैसे ही वो प्रकृति के संपर्क में आती है, ఎప్పుడైతే ఆత్మ ప్రకృతి యొక్క సంపర్కంలోకి వస్తుందో तो प्रकृति की जो भ्रामक प्रभाव है, इल्यूजरी, वो उस आत्मा के ऊपर पड़ता है। అప్పుడు వెంటనే ఈ ప్రకృతి యొక్క భ్రమకు గురి చేసేటువంటి స్వభావం ఏదైతే ఉందో అది వెంటనే ఆత్మపై పడుతుంది. जिसकी वजह से आत्मा का अपना ज्ञान, स्वाभाविक ज्ञान का लोप हो जाता है। ఇందుచేత ఈ ఆత్మ యొక్క స్వాభావికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఆవరించబడుతుంది. और प्रकृति के द्वारा मिथ्या ज्ञान उसके ऊपर लाद दिया जाता है। అంతేకాకుండా ప్రకృతి ద్వారా ఈ మిథ్యాపూర్వకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది బలవంతంగా ఆత్మపై రుద్దబడుతుంది అన్నమాట. इस अज्ञान के कारण आत्मा जो प्रकृति के द्वारा दिया गया शरीर है, इंद्रियां हैं, मन है, उसको अपना वही वह है ऐसा मानने लगता है। ఈ అజ్ఞానం కారణం చేత ఆత్మ ఏం చేస్తుందంటే ప్రకృతి చేత తనకు ఇవ్వబడినటువంటి దేహం, ఇంద్రియాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నావి అని అనుకుంటుంది అన్నమాట. और ये समस्त संसार प्रकृति के तीनों गुणों के द्वारा बना हुआ, ये उसके भोग की सामग्री है ऐसा मानने लगता है। అంతేకాకుండా ఈ ఈ ప్రకృతి చేత తయారు చేయబడినటువంటి భౌతిక జగత్తు ఏదైతే ఉందో ఇది నేను భోగించేటువంటి ఒక పదార్థం అని చెప్పి అనుకుంటుంది అన్నమాట. और इस प्रकार वो प्रकृति के द्वारा दिए गए इस शरीर के माध्यम से इस जगत का भोग करने का प्रयास करता है। కాబట్టి ప్రకృతి మాధ్యమంగా తనకు లభించినటువంటి ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ భౌతిక జగత్తును భోగించాలని ఆత్మ అనుకుంటుంది. इस प्रयास में वो प्रकृति के गुणों के द्वारा पूरी तरह से बंध जाता है।
ఈ ప్రయత్నంలో అది ప్రకృతి త్రిగుణాల చేత పూర్తిగా బంధింపబడుతుంది. और इसके कारण अलग अलग योनियों में फिरता है. అంతేకాకుండా ఈ కారణం చేత అనేకమైనటువంటి యోనులలో అది పరిభ్రమిస్తూ ఉంటుంది. तो पिछले श्लोक में हमने देखा साक्षिणः निवृत्तात्मा साक्षिणः अकर्तुः ईश्वरः ईशस्य. आत्मा स्वयं कुछ नहीं करता है. ఆత్మ మనం పూర్వ శ్లోకంలో చేసాం. పూర్వ శ్లోకంలో అంటే 7వ శ్లోకంలో చెప్పబడింది. ఇక్కడ కర్తూరి సస్య సాక్షిణం అని చెప్పి అన్నారు. అంటే స్వయంగా ఆత్మ ఏమీ కూడా చేయదు. तो यहाँ पर कुछ संदेह चल रहा है कि आत्मा कुछ नहीं करता है का अर्थ क्या है. మరి ఇక్కడ కొంత సందేహం ఉందన్నమాట. ఏమిటంటే ఆత్మ స్వయంగా ఏమీ చేయదంటే దాని అర్థం ఏమిటి అసలు? तो फिर अगर हम कोई बुरा काम करते हैं तो हमारा उसमें कोई योगदान नहीं है. మరి అలాగైతే మనం ఏదైనా తప్పుడు పని చేసాం అనుకోండి, దాంతో మనకు సంబంధం లేదా? हम कोई अच्छा काम करते हैं तो भी उसमें कोई योगदान नहीं మనం है. మంచి పని చేసినా దానితో మనకు సంబంధం లేదా? तो फिर अभी हम ये भागवतम पढ़ रहे हैं, पढ़ करके कुछ समझेंगे, समझ के कुछ प्रयास करेंगे तो वो उसमें भी हमारा कोई योगदान नहीं है. మరి మనం భాగవతం చదువుతున్నాం, చదివి అర్థం చేసుకుని దాని ప్రకారం ఏదో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, దానితో కూడా మనకు సంబంధం లేదా? तो हमारी जो इच्छा है वो हमारे में आत्मा में और ये जो शरीर है इसके अंदर जो सारे बदलाव होते हैं उसका ये लिंक है, उसका ये कड़ी है. మరి మన యొక్క ఇచ్చ, మన యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికే ఆత్మకు మరియు శరీరానికి మధ్య జరిగేటువంటి వినిమయాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఒక లంకె ఇదేనమాట. आज के श्लोक में बताया कि कार्य कारण कर्तृत्वे कारणम प्रकृति ही विदुः. ఈనాటి శ్లోకంలో ఏం చెప్పబడింది? కార్యకారణ కర్తృత్వే కారణం ప్రకృతి విదుహు అని. ये जो शरीर है, जो इंद्रियां हैं, संवैधानिक रूप से ये किसकी हैं? ఈ ఆత్మ మరియు శరీరం ఏవైతే ఉన్నాయో ఇవి వాస్తవంగా చూసినట్లయితే ఎవరికి సంబంధించినవి? क्या ये आत्मा का स्वयं स्वयं आत्मा का भाग है ये शरीर? మరి ఈ ఆత్మ యొక్క భాగమేనా ఈ శరీరం? नहीं, ये शरीर जो है वो तो प्रकृति का भाग है. ఈ శరీరం ఏదైతే ఉందో ఇది ప్రకృతి యొక్క భాగం. भूमिरापन वायु खम मनो बुद्धि रेवच अहंकार इत्यम में भिन्ना प्रकृति रष्टता. भगवान बताते हैं भगवद गीता में कि ये 8 तत्वों का जो भी कुछ बना है वो मेरी प्रकृति है. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? ఈ 8 పదార్థాలతో తయారు చేయబడినటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా నా యొక్క ప్రకృతి అంటున్నాడు. तो ये जो शरीर है वो तो सूक्ष्म शरीर और स्थूल शरीर दोनों ये 8 तत्वों का, भौतिक तत्वों का बना है, इसलिए वो प्रकृति उसका कारण है, यानी कि वो प्रकृति का भाग है. మరి ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఏవైతే ఉన్నాయో ఈ 8 రకాల పదార్థాలతో తయారు చేయబడ్డాయి కాబట్టి అవి ప్రకృతిలో భాగం, ప్రకృతికి సంబంధించినటువంటివి అవి. भोक्तृत्वे सुख दुखानाम पुरुषम प्रकृते है परम पुरुषम. जो प्रकृति के परे पुरुष है, आत्मा जो है वो प्रकृति के परे है, तीनों गुणों के परे है. वो सुख और दुख का जो अनुभूति होती है वो आत्मा का भाग है, वो आत्मा का गुण है. మరి ఈ ప్రకృతికి అతీతమైనటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నాడో, అంటే ఇది ప్రకృతి కంటే అతీతమైనటువంటి పదార్థం అన్నమాట. ఇది ఇవేవైతే సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆత్మకు సంబంధించినవి అని చెప్పి అంటున్నారు. तो इस समय जो कुछ भी हमारे साथ हो रहा है, जो कुछ भी हम अनुभव कर रहे हैं, जो कुछ भी हम कार्य कर रहे हैं, उसमें प्रकृति का भी योगदान है, आत्मा का भी योगदान. మరి ఇప్పుడు మనం ఏవైతే అనుభూతులు చెందుతున్నామో, ఏవైతే చేస్తున్నామో, ఏవైతే అర్థం చేసుకుంటున్నామో వీటిలో ఆత్మకి సంబంధం ఉంది, అలాగే మన ప్రకృతికి కూడా సంబంధం ఉంది. किसका क्या क्या योगदान है वो यहाँ बता रहा है. మరి అందులో ఎవరెవరికి ఏది సంబంధం అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. कोई भी कार्य करने में या अनुभूति होने में शरीर का उपयोग है, सूक्ष्म शरीर स्थूल शरीर, वो योगदान जो है वो प्रकृति के द्वारा.
మరి మనం ఏ పని చేసినా సరే స్థూల శరీరంతో కావచ్చు, సూక్ష్మ శరీరంతో కావచ్చు, మరి వాటి ద్వారా జరిగేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతికి సంబంధించినటువంటివి. जो सुख दुख की अनुभूति वाला जो भाग है वो आत्मा का योगदान है। మరి ఆ పనులు చేయడం వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాల యొక్క అనుభూతి ఏదైతే ఉందో అది మాత్రం ఆత్మకు సంబంధించింది. अभी कोई भी कार्य जो होगा वो तो शरीर और इंद्रियां उसमें कार्य करेंगी, तो इसलिए कार्य वास्तव में कौन कर रहा है? प्रकृति कर रही है। ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని చేసామంటే అందులో మన శరీరం మన ఇంద్రియాలు నిమగ్నం అవుతున్నాయి. మరి అది అందులో ఎవరికి సంబంధం, అక్కడ ఏం చేస్తున్నారు అంటే ప్రకృతి చేస్తుంది ఆ పని. लेकिन आत्मा भी उसमें एक काम कर रहा है। కానీ అందులో ఆత్మ కూడా పని చేస్తుంది. साक्षिणः, वो उसको साक्षी, वो उसको देख रहा है। అంటే ఆత్మ ఇక్కడ సాక్షిణ, అంటే ఆత్మ వాటికి సాక్షిగా ఉంది, వాటిని చూస్తుంది అన్నమాట. और बद्ध जीव क्या करता है? वो देखते हुए वो ऐसा सोचता है कि ये मैं ही काम कर रहा हूँ। అయితే బద్ధజీవి ఏం చేస్తారంటే ఈ పనులు జరిగేటప్పుడు చూసి ఓ ఇవన్నీ కూడా నేనే చేస్తున్నానని అనుకుంటాడు. अभिविनेशः, इसको बोलते हैं अभिविनेशः। अपने को वो प्रकृति जो कार्य कर रही है उसमें अपने को एब्जॉर्ब, अपने को उसमें डाल देता है। वो सोचता है कि ये जो मैं देख रहा हूँ वो मैं ही हूँ। దీన్నే అభినివేశము అని చెప్పి అంటారు. అంటే నేను ఏదైతే చూస్తున్నానో అది నేనే అనుకునేటువంటి తత్వం అన్నమాట. तो कोई, जैसे हमने उदाहरण दिया फिल्म में, जब हम फिल्म देखते हैं तो जो फिल्म के अंदर जो किरदार होते हैं वो जब जो भी कार्य करते हैं, हम ऐसा, जो ऑडियंस है वो ऐसा उनको लगता है कि वो मैं ही कर रहा हूँ। ఇది ఎలాంటిదంటే దీనికి చక్కటి ఉదాహరణ ఇవ్వచ్చు. మనం చలనచిత్రాలను చూసినప్పుడు కూర్చొని అక్కడ తెర మీద ఏవైతే మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుందో, అక్కడ జరిగేవి ఏవైతే ఉన్నాయో చూసేటువంటి వీక్షకులు ఏమనుకుంటారంటే అది నేనే చేస్తున్నానని చెప్పి అనుకుంటారు. దాన్ని అభినివేశం అని చెప్పి అంటారు. लेकिन उससे फिर एक संदेह उत्पन्न होता है। కానీ దాని నుండి ఒక సందేహం మనకు వస్తుంది. तो फिर अंततः तो सब प्रकृति नाच रही है अलग अलग, और हम तो केवल देख रहे हैं और हम सोच रहे हैं कि हम हैं, तो उसमें हमारी स्वतंत्रता, हमारी कोई स्वतंत्र इच्छा शक्ति तो वहाँ उपयोग में हुई नहीं। అంతర్గతంగా చూసినట్లయితే మనకు కనిపించేదంతా కూడా ప్రకృతి అంతా కూడా నాట్యం చేస్తుంది, అంతా కూడా ప్రకృతి యొక్క పనులే జరుగుతూ ఉన్నాయి. మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి అంతా కూడా చేస్తుంది, అందులో మనకి ఎక్కడ కూడా మన ఊరికే చూస్తున్నాం దాన్ని, మనకి ఇక్కడ ఏమిటి భాగస్వామ్యం ఇందులో? नहीं, हमारा जो योगदान है इस कार्य में, इस स्वतंत्र इच्छा शक्ति का, वो है हमारी अलग अलग प्रकार की इच्छाएं। అయితే ఇక్కడ ఆత్మకు సంబంధం ఏమిటంటే వివిధ రకాల ఇచ్చలు ఏవైతే ఉన్నాయంటే, వివిధ రకాల కోరికలు ఏవైతే ఉన్నాయో, మనకు ఇవ్వబడినటువంటి స్వల్ప స్వాతంత్రం ఏదైతే ఉందో దానికి లోబడి మనం చేసేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అదే దీనికి సంబంధం అన్నమాట. एक उदाहरण लेते हैं इसके लिए। దీనికి సంబంధించి ఒక ఉదాహరణ తీసుకుందాం మనం. आजकल एक प्रकार के सिनेमा थिएटर होते हैं मल्टीप्लेक्स, जिसमें एक ही टाइम पर बहुत सारी फिल्म्स दिखाई जाती हैं। ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మల్టీప్లెక్స్ అనేటువంటి ఒక కొత్త షోకు వచ్చిందనమాట. ఏమిటంటే ఒకే సమయంలో, అంటే ఏకకాలంలో అనేక చలనచిత్రాలు ఆడుతూ ఉంటాయి ఒకే థియేటర్లో. एक में हॉरर मूवी चल रही है, ఒక తెర మీదేమో ఈ భయానకమైనటువంటి సినిమా ఏదో నడుస్తూ ఉంటుంది, एक में कॉमेडी मूवी चल रही ఒక है। దాంట్లో ఏమో హాస్యానికి సంబంధించిన చలనచిత్రం నడుస్తుంటుంది. अभी आप वहाँ गए तो आपने क्या किया? आपने पहले इच्छा की थी मुझे हॉरर मूवी देखनी है कि मुझे कॉमेडी मूवी देखनी है। అయితే మీరు అక్కడికి వెళ్ళారు, వెళ్ళి అక్కడ మీరు కోరుకోవాల్సింది ఏమిటంటే మొట్టమొదట నేను ఈ భయానకమైనటువంటి చలనచిత్రం చూడాలా లేదా హాస్యానికి సంబంధించిన చలనచిత్రం చూడాలనేది మీ ఎన్నిక. फिर अगर आप हॉरर मूवी देखने की इच्छा किए तो आप वहाँ का टिकट लिए और उधर जाके बैठ गए। మీకు ఒకవేళ భయానకమైన చలనచిత్రం చూడాలనుకున్నారనుకోండి, దానికి సంబంధించినటువంటి చీటీ తీసుకుంటారు, అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. अभी वो हॉरर मूवी जब आप देखने लगे तो आपको ऐसे ही अनुभव हुआ कि आप ही वो केदार हैं, और वो जो भी अनुभव कर रहा है, डर दुख, वो सब आप ही अनुभव कर रहे हैं। అయితే మీరు ఎప్పుడైతే ఆ భయానకమైన చలనచిత్రానికి సంబంధించి చీటీ తీసుకుని అక్కడ వెళ్ళి కూర్చొని చూస్తారో, తెర మీద ఏవైతే భయానకమైనటువంటి సంఘటనలు అవన్నీ కనిపిస్తాయో మీరు ఏమనుకుంటారంటే అది చూసి ఓ నేనే అందులో ఉన్నాను అని చెప్పి మీరు ఎంతో భయపడుతూ ఉంటారు. जब आप फिल्म देख के बाहर निकलते हैं तो पूरा डरे होते हैं।
ఎప్పుడైతే ఆ చిత్రం చూసి బయటకు వచ్చిన తర్వాత మీకు కూడా భయానకంగానే అనిపిస్తుంటుంది అనమాట అని చెప్పి. फिर यदि आप वो कॉमेडी मूवी का टिकट लेते और वहाँ जाते तो फिर वहाँ जो किरदार है आप सोचते ये मैं ही हूँ और जो भी उसके साथ घट रहा है जो भी अनुभव हो रहा है वो आपको भी अनुभव हो. అలాగే ఈ హాస్యానికి సంబంధించిన చలనచిత్రానికి వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తుంటే ఆ తెర మీద జరిగిందంతా చూసి నేనే ఆ సంఘటనలో ఉన్నాను, నేనే అనుభూతి చెందుతున్నాను అన్నట్టుగా అనుకుంటాను. और आप देख के आते तो हंसते हंसते आते. అలాగే ఆ చిత్రం చూసి బయటికి రాగానే నవ్వుకుంటూ ఉంటారు. तो इच्छा हमने की लेकिन फिर इच्छा के अनुसार प्रकृति बदल जाती है. जैसे हम इच्छा करते हैं वैसे प्रकृति का गुण हमें प्राप्त होता है. కాబట్టి ఇక్కడ జరిగింది ఏమిటంటే కోరుకునేది మనం, మన కోరికను బట్టి ప్రకృతి ఏం చేస్తుందంటే అన్ని రకాలుగా తను తాను మార్చేసుకుంటూ ఉంటుంది. ఆ ప్రకృతి యొక్క గుణాల చేత మనం ప్రభావితం అవుతూ ఉంటాం. ఇదంతా మన కోరిక వల్లనే జరుగుతుంది. यानी जीव की इच्छा के अनुसार प्रकृति नाच रही है. అంటే జీవుని యొక్క ఇచ్ఛానుసారం ఈ ప్రకృతి నాట్యం చేస్తూ ఉంటుంది అనమాట. जिस प्रकार की वो इच्छा करता है उसी प्रकार का नृत्य प्रकृति दिखाती है. కాబట్టి జీవుడు ఏ విధమైనటువంటి కోరికను కలిగి ఉంటాడో ఈ ప్రకృతి ఆ విధమైనటువంటి నృత్యాన్ని చూపిస్తూ ఉంటుంది. लेकिन प्रकृति जो नृत्य दिखाती है हम सोचते हैं वो नृत्य मैं कर रहा हूँ. అయితే ప్రకృతి ఏదైతే నాట్యం చేస్తుందో మనం ఏమనుకుంటామంటే ఆ నాట్యం నేనే చేస్తున్నాను అనుకుంటాం. तो इस प्रकार से दोनों का योगदान है, प्रकृति का भी और जीव का भी. ఈ విధంగా ప్రకృతి మరియు జీవుల యొక్క అనుబంధం ఈ విధంగా ఉందన్నమాట. ఇద్దరికి సంబంధం ఉంది ఆ విధంగా. लेकिन सुख दुख की अनुभूति जो है वो भाग जो है वो जीव का ही है. కానీ సుఖ దుఃఖాల అనుభూతి ఏదైతే ఉందో అది మాత్రం జీవునికి సంబంధించిందే. क्योंकि अंततः प्रकृति निर्जीव है, वो अनुभव नहीं कर सकती है. ఎందుకంటే అంతర్గతంగా మనం చెప్పాలంటే ఈ ప్రకృతికి జీవం లేదు కాబట్టి అది అనుభూతి చెందలేదు. అనుభూతి చెందేది ఎవరంటే జీవులే, మనమే. और प्रकृति कौन सा नृत्य दिखा रही है वो अंततः हमारी स्वतंत्र इच्छा शक्ति के ऊपर निर्भर है. అంతేకాకుండా ప్రకృతి ఏ విధమైనటువంటి నాట్యం మనకి చూపిస్తుంది అనేది ఇది అంతటా చెప్పాలంటే ఈ జీవి యొక్క స్వల్ప స్వాతంత్ర్యం ఏది ఉందో దానికి లోబడి దీనిపైన ఆధారపడి ఉంటుంది అనమాట. అది మనపైన ఆధారపడి ఉంటుంది ప్రకృతి ఏ నాట్యం చూపిస్తుందో మనకి అనేది. इस तरीके से अंततः जीव जिम्मेदार है उसके सुख और दुख का. కాబట్టి ఈ విధంగా చెప్పాలంటే అసలు జీవే బాధ్యత వహించాలి తాను అనుభవించేటువంటి సుఖ దుఃఖాలు. प्रोपा लिखते हैं अपनी इच्छा करके एक बार हम हॉरर मूवी वाले थिएटर में बैठ गए, अभी वहाँ पर हॉरर ही होगा, हम वहाँ पर डर ही लगेगा वहाँ बैठ करके. కాబట్టి ప్రభుత్వంలో ఇక్కడ ఏం రాస్తున్నారంటే మన ఇచ్ఛానుసారం మనం వెళ్ళి ఈ భయానకమైనటువంటి చలనచిత్రంలో కూర్చున్నాం అనుకోండి, కాబట్టి మన ఇచ్ఛానుసారమే మనం ఆ దుఃఖాన్ని ఆ భయాన్ని అనుభవించాల్సి ఉంటుంది. तो इच्छा करना वो हमारा आत्मा का योगदान होता है और उसके अनुसार फिर प्रकृति अपना अपना रूप अपना अपना कार्य करती है और हम अभिविनेश के द्वारा अपने को उसमें डाल देते हैं और इसकी वजह से उसको अपना ही अनुभव करते हैं सुख दुख के रूप में. కాబట్టి ఈ కోరిక కోరుకోవడం అనేటువంటిది ఆత్మ యొక్క స్వభావం. మరి ఆత్మ యొక్క ఈ కోరిక కోరుకునేటువంటి స్వభావాన్ని బట్టి ప్రకృతి తనకు తాను అన్ని కూడా సర్దుబాట్లు చేసుకుని మనకు ఒక విధమైనటువంటి నాట్యం చూపిస్తూ ఉంటుంది. కానీ ప్రకృతి ఆ విధంగా చేసినప్పుడు మనం ఏం చేస్తాం, అభినవేశం చేస్తాం. అంటే ప్రకృతి చేస్తున్నటువంటిది యథార్థంగా నేనే చేస్తున్నాను అనుకుంటూ దానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలని జీవే అనుభవిస్తూ ఉంటాడు అండి. अभी इसमें एक और डिटेल है, वन मोर डिटेल. ఇందులో మరొక వివరణ ఉందన్నమాట. ఇందులో మరొక సమాచారం ఉంది. हमने कहा कि हम इच्छा करते हैं और उसके अनुसार प्रकृति अलग अलग नृत्य दिखाती है. మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ జీవి కోరుకుంటాడు, దాన్ని బట్టి ప్రకృతి అనేక రకాల నృత్యాలు చూపిస్తూ ఉంటుంది. लेकिन हमारी वर्तमान समय में इच्छा भी हमारे पूर्व कर्म फल के द्वारा प्रभावित होती है. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ వర్తమాన కాలం ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ఇచ్చలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం ప్రస్తుతం చేసేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పూర్వం మనం చేసినటువంటి కర్మలను బట్టి కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. यानी इच्छा शक्ति भी बद्ध अवस्था में पूर्ण स्वतंत्र नहीं है. అయితే ఇచ్ఛాశక్తి కూడా ఈ బద్ధ అవస్థలో మనం చూసినట్లయితే అది పూర్తిగా స్వతంత్రం కాదు. लेकिन वो भी
हमारे ही पूर्व कर्म में हमारी इच्छा के कारण जो हमने अलग अलग कार्य किए उसी के ही प्रभाव से वर्तमान समय की इच्छाएं प्रभावित हो रही हैं। అయితే ప్రస్తుతం మనం వర్తమాన కాలంలో చేసేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి కూడా పూర్వం మనం చేసినటువంటి కోరికల వల్ల మనం అనుభవించినటువంటి పర్యవసానాలు ఏవైతే ఉంటాయో ఆ పర్యవసానాలు వర్తమాన కాలంలో మనం చేసేటువంటి కోరికలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. पूर्व कर्म फल से पाप करने की इच्छा बहुत प्रबल रूप से प्रभावित कर रही है हमें। పూర్వం మనం చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పాపకర్మల యొక్క ఫలితాలు ఇప్పుడు ఆ విధమైనటువంటి కోరికలు కోరుకునేలా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. इस समय हम इच्छा कर रहे हैं कि हम पाप नहीं करेंगे, पाप नहीं करेंगे, हम पुण्य करेंगे, पुण्य करेंगे, पाप नहीं करेंगे। ఈ సమయంలో మనం ఏమనుకుంటాం, లేదు నేను పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, కేవలం పుణ్యమే చేస్తాను, పుణ్యమే చేస్తాను, పుణ్యమే చేస్తాను అనుకుంటాం ఇప్పుడు. और पुण्य करने की इच्छा के कारण इस समय पुण्य कार्य करने का प्रयास करेंगे। అయితే ఈ పుణ్యం చేయాలనేటువంటి కోరిక వల్ల పుణ్యం చేయడానికి ప్రయత్నం చేస్తాం మనం. तो कभी पुण्य भी करेंगे लेकिन पूर्व प्रभाव से पाप भी कर बैठेंगे। इस प्रकार से ये दोनों का मिश्रण, दोनों का प्रभाव चलता रहेगा। కాబట్టి ఇప్పుడు పుణ్యం చేస్తాం కానీ పూర్వ పాప కర్మల చేత పాపం కూడా చేస్తుంటాం. ఈ విధంగా రెండు సమ్మిళితం అయ్యి రెండు కలిపి చేస్తూ కూర్చుంటాం. धीरे धीरे वो जो पूर्व कर्म का प्रभाव है वो धीरे धीरे जब समाप्त होगा और जो इस समय जो हमने इच्छा और कर्म किया पुण्य करने का, तो भविष्य में उसका प्रभाव हमारी इच्छाओं पे पड़ेगा। అయితే మెల్లమెల్లగా మనం చేసినటువంటి పూర్వ పాప కర్మల యొక్క ఫలితాలు అవి క్షీణిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి పుణ్యకార్యాల యొక్క ఫలితాలు పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా భవిష్యత్తులో మనం పూర్తిగా పుణ్యకర్మల్లోనే నిమగ్నం అయ్యేటువంటి అవకాశం మనకు ఉంటుంది. तो इस तरह से कोई भी समय पर ये दोनों चीज चल रही हैं। हमारी मनुष्य जीवन में एक स्वतंत्रता है जो पूरी स्वतंत्रता नहीं है, जिसमें पूर्व कर्म फल के कारण भी वो हमारी जो इच्छाएं हैं वो प्रभावित हो रही हैं। కాబట్టి ఏ సమయంలో చూసినా సరే ఈ రెండు కూడా నడుస్తూ ఉంటాయి ఏకకాలంలో. ఇది పుణ్యకార్యం అలాగే పాపకార్యం యొక్క ఇచ్చలు రెండు కొనసాగుతూ ఉంటాయి. అయితే జీవికునేటువంటి స్వల్ప స్వాతంత్ర్యం కారణం చేత ఈ పూర్వం మనం చేసినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. अंततः पूर्व कर्म फल के प्रभाव से और जीव की स्वतंत्रता से जो भी एक फाइनल इच्छा शक्ति बनी, उसी के आधार पे प्रकृति के गुण बदलते हैं। కాబట్టి అంతిమంగా చెప్పుకోవాలంటే జీవికునేటువంటి స్వల్ప స్వాతంత్ర్యం అలాగే పూర్వం చేసినటువంటి పనుల యొక్క ఫలితాల యొక్క ప్రభావం ఈ రెండు కూడా కలిపి ఏదైతే అంతిమంగా ఒక కోరిక మనకి మిగులుతుందో దాన్ని బట్టే ప్రకృతి మనకి అనేక రకమైనటువంటి నాట్యాలు చూపిస్తూ ఉంటుంది. और फिर प्रकृति के गुण के कारण हम कार्य करते हैं। కాబట్టి ప్రకృతి యొక్క గుణాల కారణం చేత మనం క్రియలు చేస్తూ ఉంటాం. तो इस तरीके से हम समझ सकते हैं कि जीव की इच्छा जो है वो ही उसके बंधन और मोक्ष का कारण। కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు, జీవి యొక్క ఇచ్ఛ అంటే కోరిక ఏదైతుందో ఇదే జీవుని యొక్క బంధనానికి లేకపోతే విడుదలకి రెండిటికి కూడా కారణం. मन एव मनुष्याणां कारणं बंध मोक्षयोः। मन ही मनुष्य के बंधन और मोक्ष का कारण है। కాబట్టి మనస్సే మనిషి యొక్క బంధనానికి లేదా అతని యొక్క విముక్తికి కూడా కారణం. इसलिए सारा खेल जो है वो इच्छाओं की शुद्धि का है। కాబట్టి జరిగే ఆట అంతా కూడా ఏమిటంటే ఈ మన యొక్క కోరికల యొక్క పవిత్రీకరణ. जो भक्त नहीं है उनकी इच्छाएं तीनों गुणों से प्रभावित ही रहती है, इसलिए वो भौतिक जगत में ही रहते हैं। మరి అభక్తుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతని యొక్క ఇచ్చలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా భౌతిక ప్రకృతి గుణాల చేతనే ప్రభావితం అవుతుంటాయి. కాబట్టి అతడు ఈ భౌతిక తలంలోనే పనిచేస్తూ ఉంటాడు. लेकिन जो अध्यात्मवादी हैं वो अपनी इच्छाओं को शुद्ध करते हैं और जो भक्त हैं वो अपनी इच्छाओं को भगवान की सेवा करने की इच्छा में परिणित करते हैं। కానీ ఆధ్యాత్మికవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆధ్యాత్మికమైనటువంటి కోరికలను కలిగి ఉంటారు. ఇక భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక కోరికలను భగవత్ సేవలో వినియోగించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. लेकिन क्योंकि पूर्व कर्म फल के प्रभाव के कारण बहुत सारे जो हमने पाप कर्म किए हैं, पुण्य कर्म किए हैं, उसके प्रभाव के कारण वो जो इच्छाएं हमारे सूक्ष्म शरीर में हैं वो बहुत सारी हैं और बहुत गहरी हैं।
అయితే మనం పూర్వం చేసినటువంటి అనేకమైనటువంటి పాపపుణ్య కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో అవి చాలా పెద్ద ఎత్తున ఉంటాయి, చాలా లోతుగా ఉంటుందన్నమాట వాటి యొక్క ప్రభావం మన మీద ఇప్పుడు. इसलिए हम अनुभव करते हैं कि वर्तमान जीवन में हम इच्छा भी करते हैं भगवान की सेवा करने की, लेकिन वो जो पहले वाली पूर्व कर्म फल के कारण जो वासना है उसको बोलते हैं, वो उसका हमेशा प्रभाव पड़ता रहता है और हमें वो हिलाती रहती है. అందుకే మనం చూసినట్లయితే వర్తమాన కాలంలో మనం భగవత్ సేవ చేయాలని చెప్పి అనుకుంటాం, కానీ పూర్వం మన యొక్క పాప రాశి ఏదైతే పోగై ఉందో దాని యొక్క ప్రభావం మన ఎప్పుడు కూడా కుదిపేస్తూ ఉంటుందన్నమాట. शराब की बॉटल उसमें बार बार धोने पर भी वो स्मेल जाती नहीं है उसमें. కాబట్టి ఈ మద్యం సీసా ఉందనుకోండి, దాన్ని మీరు ఎంత కడిగినా సరే దాని పాత వాసన పోదనమాట. तो उसी प्रकार से हम प्रयास कर रहे हैं, लेकिन वो इतना ज़्यादा गहरा है उसका पूर्व का प्रभाव कि वो आसानी से जाता नहीं. కాబట్టి మనం చేసినటువంటి పూర్వ పాపకర్మల యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది చాలా లోతైనది అటువంటి చేత అది త్వరగా పోదనమాట దాని యొక్క ప్రభావం. इसलिए अधीर हुए बिना हमें ये जो शुद्धिकरण की पद्धति है उसको सतत रूप से करते रहना चाहिए. కాబట్టి మనం అధీనులై ఉండడం మాత్రమే కాకుండా ఈ శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా మనం నిర్వహిస్తూ ఉండాలి. और ये शुद्धिकरण की पद्धति का सार है भगवान की शरणागति. మరి ఈ పవిత్రీకరణ యొక్క విధానం యొక్క సారం ఏమిటంటే భగవంతుడి యొక్క శరణాగతి. भगवान से प्रार्थना करना है और भगवान की इच्छा के अनुसार भगवान की सेवा करनी है. కాబట్టి భగవంతుడిని ప్రార్థించాలి, భగవంతుని యొక్క ఇచ్ఛానుసారం మనం సేవ చేస్తూ ఉండాలి. इस तरह से धीरे 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 हमारी सब वासनाएं सब धीरे धीरे सब शुद्ध हो जाएंगी. కాబట్టి ఆ విధంగా క్రమక్రమంగా మన యొక్క వాసనలన్నీ కూడా పవిత్రమైపోతాయి. और एक दिन पूरी तरह से केवल एक ही इच्छा रह जाएगी, केवल भगवान की सेवा करनी. కాబట్టి ఆ విధంగా ఏదో ఒక రోజు కేవలం భగవంతునికి సేవ చేయాలనేటువంటి ఏకైక ఇచ్చ మాత్రమే మిగులుతుంది. ये है शुद्ध भक्ति की सिद्धावस्था. దీన్నే శుద్ధ భక్తి యొక్క సిద్ధావస్థ అంటారు. तब फिर स्वाभाविक रूप से इंद्रियां, मन, सब कुछ ये जो प्रकृति है, अभी भी शरीर रहेगा लेकिन अभी वो नाचेगी, वो पूरी तरह से शुद्ध, क्योंकि हमारी शुद्ध इच्छा हो गई है, इसलिए वो अभी पूरी तरह से स्पिरिचुअलाइज हो जाएगी. वो शरीर पूरा आध्यात्मिकरण हो जाएगा. కానీ అయినప్పటికీ మనకి ఇంకా ఈ శరీరం అనేది ఉంది కాబట్టి ప్రకృతికి సంబంధించినటువంటి ఈ మనసు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మన యొక్క ఇచ్చ పూర్తిగా పవిత్రమైందో అప్పుడు ఈ ప్రకృతి కూడా ఏం చేస్తుందంటే దానికి సంబంధించినటువంటి విధంగానే అనుకూలంగా మనకి ఎప్పుడు కూడా అది మనకి సహకరిస్తూ ఉంటుంది అన్నమాట. जैसे श्लोकों को उदाहरण देते हैं कि एक लोहा अगर अग्नि में रखा जाए तो गर्म होते होते तपते हुए बिल्कुल अग्नि जैसा हो जाता है, अग्नि जैसा काम करने लगता है. కాబట్టి శిల ప్రభువులు ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక ఇనుప కడ్డీని తీసుకెళ్ళి అగ్నిలో పెట్టామనుకోండి, అది బాగా కాలి 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 నిప్పుగా మారిపోయి అది అగ్నిలాగా పనిచేస్తూ ఉంటుంది కొంతకాలం తర్వాత. और इस प्रकार यदि हमारी अंत समय तक इच्छाएं केवल भगवान की सेवा करने की रहेंगी तो फिर ये भगवान की कृपा से ये शरीर समाप्त हो जाएगा और फिर हमें जो हमारा आध्यात्मिक शरीर है वो प्रकट हो जाएगा. కాబట్టి అంత్యకాలం వరకు మనం దీన్ని కొనసాగించినట్లయితే, భగవత్ సేవా భావాన్ని మనం కొనసాగించినట్లయితే అప్పుడు మన ఇచ్చలు పూర్తిగా పవిత్రం అవుతాయి, మన కోరిక పవిత్రం అవుతుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఆధ్యాత్మిక దేహాన్ని పొందగలుగుతాం. तो ये सार है, जब तक भौतिक इच्छाएं हैं तब तक भौतिक संसार में हम रहेंगे, भौतिक संसार के प्रभाव में रहेंगे. जब भौतिक इच्छाएं समाप्त हो जाएंगी, केवल भगवान की सेवा करने की इच्छा होगी, तब भौतिक संस्कृति खत्म हो जाएगी, उस दिन खत्म हो जाएगी. కాబట్టి ఇదే సారం ఏమిటంటే ఎప్పటివరకు అయితే మనకి భౌతికమైనటువంటి కోరికలు ఉంటాయో అప్పటి వరకు భౌతికమైన శరీరం ఉంటుంది, భౌతిక జగత్తులో ఉంటాం. ఎప్పుడైతే మనం పూర్తిగా భౌతిక కోరికల నుండి బయటపడి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కోరికలను కలిగి ఉంటామో అంత్యకాలం వరకు మనం ఆ విధంగా మనం ఉన్నట్లయితే అప్పుడు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది ఆధ్యాత్మిక ప్రపంచానికి మనం చేరుకుంటాం. So, is it correct that now the both conception, we do nothing, this is the synchronization. We do nothing in one sense because this body is acting, everything. Atma is not doing that. In that sense, we do nothing. But we desire, and based on that desire, this body takes different forms and different things it acts, and then we think we are doing. So this is a connection of these two things, I think. కాబట్టి రెండు విషయాలకు అదే సంబంధం అన్నమాట. ఒక పక్కనేమో ఆత్మ ఏమీ చేయదని చెప్తాం, కానీ ఒక పక్కనేమో అన్నిటికీ సంబంధించిన అనుభూతులు ఆత్మ పొందుతూ ఉంటుంది.
దాని అర్థం ఏమిటంటే ఆత్మ యొక్క ఇచ్చ కారణం చేత ప్రకృతి చేస్తూ ఉంటుంది, కానీ ప్రకృతి చేసిన దాన్ని ఆత్మ అభినవేశం చేసుకుంటుంది, అంటే నేనే చేశానని చెప్పి అనుకుంటుంది. ఆ విధంగా ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. हरे कृष्ण. హరే కృష్ణ. कोई प्रश्न? ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? प्रभु जी, हम ऐसा समझ सकते हैं कि जैसा कोई मैग्नेटिक वेव्स ट्रांसफार्मर में इधर से इधर बिना कनेक्शन वेव से चलता है, ऐसा ही आत्मा और शरीर संबंध होता है. या वहाँ पर भी वो वेव्स में भी कुछ भौतिक चीज़ें एलिमेंट हैं, समथिंग सिमिलर, बट इट इज़ अभिविनेशा, इट इज़ जस्ट सूक्ष्म है बहुत, केवल इच्छा शक्ति के कारण वो प्रभाव हो जाता है. సో ప్రభు Yeah, ఇక్కడ ఆ ప్రభు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మన అయస్కాంతం చూసినట్లయితే అయస్కాంతం ఏం చేస్తుందంటే, అయస్కాంతానికి అది ఆకర్షించేటువంటి వస్తువుకి మధ్య భౌతికంగా మనకి ఏం సంబంధం కనిపించదు, కానీ ఇది ఎలా కదులుతూ ఉంటే అది కూడా కదులుతుంది. ఆ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు అని అడిగారు. ఆ ప్రభు కూడా అవును, ఒక విధంగా ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పాను. ये इसी का कंटिन्यूशन है, सेम क्वेश्चन और डिफरेंट क्वेश्चन. From the lecture. So we will first take another question from someone else. రావు, ఇప్పుడు ఈ శరీరం మనం కాదని తెలుసు, ఆత్మనే మనం అని తెలుసు అని వింటున్నాము. అయితే ఆత్మ ఇప్పుడు శరీరంలో మన వెంట్రుక కొనులో 10,000 వంతు అని కూడా వింటున్నాము. అంత చిన్న ఆత్మ ఏదైనా మనం శరీరం కాదని తెలిసి కూడా ఏదైనా జబ్బు వచ్చినా ఏదైనా వచ్చినా కానీ మనం తట్టుకోలేకపోతున్నాం. ఓ జ్వరం బాగా వచ్చింది అనుకోండి, మనం జపం చేయాలంటే కూడా చేయలేకపోతున్నాము. మరి ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? మరి ఇంత చిన్న ఆత్మ దీనికి అగ్నేస్తే కాలదు, నీళ్ళలో వేసినా ఇవన్నీ కూడా వింటున్నాము, కానీ ఏదైనా వచ్చినప్పుడు దీన్ని తట్టుకోలేకపోతున్నాము. ఎట్లా దీన్ని? His question is that we know that we are not this body and we are a very infinitesimal particle. Everybody knows Telugu, na? Because Telugu and English, Hindi ki some of them know only Hindi. ऐसा तो कोई नहीं. Okay. So he's asking, we know that we are minute particle and we are not this body, but still because of disease or whatever it is, because of fever or whatever it is, we could not do our spiritual activities properly. We cannot even chant properly. We know that very clearly we know that we are not this body, but still why we are suffering like this? Why we can't do, even though we know the philosophy? तो हम जैसे कार में हम बैठते हैं तो कार चलाने में बहुत सारे पुर्जे हैं जो हम यूज करते हैं. ఎలాగంటే మనం కార్ తోలుతున్నాం అనుకోండి, కార్ తోలేటప్పుడు అనేకమైనటువంటి ఉంటాయి ఇక్కడ, మనం మీటర్లు కావచ్చు, రకరకాలు ఉంటాయి మనం నియంత్రించాల్సి. एक्सेलेरेटर है, एक्सेलरेटर, అక్కడ స్పీడ్ ఎక్సలేటర్ ఉంది కదా, लेकिन उसका जो मैकेनिज्म है उसमें अगर कहीं प्रॉब्लम है तब एक्सेलेरेटर दबाएंगे तो भी वो कार चलेगी नहीं. కానీ యాక్సిలేటర్కి సంబంధించిన ఏదో మొత్తానికి ఎక్కడ లింక్ తెగిపోవడం ఏదైనా అయింది అనుకోండి, దాన్ని ఎంత తొక్కినా సరే కాలు ముందుకు వెళ్తుంది కారు. तो उसी प्रकार से मन है और बुद्धि है. అలాగే మనస్సు ఉంది, బుద్ధి ఉంది. तो आप समझ रहे हैं बुद्धि से कि ये हम शरीर नहीं है, हम आत्मा है. बुद्धि से आपने समझा. కాబట్టి మీరు బుద్ధితో అర్థం చేసుకుంటారు, నేను శరీరం కాదు, మనం ఆత్మ అనే విషయం. लेकिन मन जो है वो अभी भी प्रदूषित है. కానీ మనసు ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఇంకా పూర్తి మలినంగానే ఉంది. ఇంకా मन के अंदर अभी भी वही भावना है कि हम शरीर हैं, हम इस भौतिक जगत के भाग हैं, हम भोक्ता हैं. మనసు ఇంకా కూడా మనసులో మనకి ఏమనిపిస్తుంది, నేను శరీరాన్ని, నేను ఈ భౌతిక ప్రపంచంలో భాగాన్ని అనుకునే అనుకుంటున్నాం. तो अभी हम समझ रहे हैं तो थोड़ी थोड़ी बुद्धि अभी थोड़ी थोड़ी, वो भी पूरी तरह शुद्ध नहीं है, थोड़ा थोड़ा बुद्धि शुद्ध हो रही है, लेकिन मन तो अभी भी अशुद्ध है. కాబట్టి ఇప్పుడు మనకు కొద్దిగా బుద్ధి పనిచేస్తుంది, బుద్ధి కొద్ది కొద్దిగా శుద్ధం అవుతూ ఉంది, కానీ మనసు మాత్రం పూర్తిగా అశుద్ధంగానే ఉంది. ఇంకా मन की शुद्धि बाद में होती है, बुद्धि की शुद्धि पहले हो जाती है. కాబట్టి మనసు యొక్క శుద్ధి తర్వాత జరుగుతుంది, బుద్ధి యొక్క శుద్ధి మొదటే జరుగుతుంది. तो इसलिए हम बुद्धि से समझते हैं, लेकिन इंद्रिय जो मन के अंदर जो भावना है, वो इच्छाएं हैं, वो हमें खींच के ले जाती हैं. కాబట్టి మనం బుద్ధితో అర్థం చేసుకుంటాం, కానీ మనసు ఏదైతే ఉందో అది మాత్రం మనం అటు ఇటు లాగేస్తుంటుంది అన్నమాట. तो इसलिए अभी हम बीमार हैं तो
बुद्धि ठीक है, जानते हैं कि हम शरीर नहीं आत्मा है, लेकिन मन और सारे जो पूरा बाकी इंस्ट्रूमेंट्स हैं, बाकी एलिमेंट्स हैं, उनके अंदर तो देहात्म बुद्धि है, तो वो तो उसके अनुसार ही काम करेंगी. మనం రోగగ్రస్తులు అయ్యాం, మనకి బుద్ధి చెప్తుంది, మనకు తెలుసు మనం శరీరం కాదు ఆత్మ అని చెప్పి. కానీ ఇతర ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు, మనసు ఏవైతే ఉన్నాయో, అవి పూర్తిగా ఇంకా భౌతికమైనటువంటి ఆ చేతనలోనే ఉండడం చేత అవి ఆ విధంగానే వ్యవహరిస్తుంటాయి. तो कार का रिपेयरिंग हो रहा है, अभी कार में 10 प्रॉब्लम है, एक चीज रिपेयर हो गई, बाकी 9 चीज अभी भी खराब है, तो कार के ऊपर तो फर्क पड़ेगा इसका भी. కాబట్టి కారులో 10 సమస్యలు ఉన్నాయి, ఒక సమస్యను మీరు పరిష్కరించారు, కానీ 9 సమస్యలు అలాగే ఉన్నాయి, అందుకే కారు ముందుకెళ్తుంది. इसलिए भक्ति से मन, इंद्रियां, बुद्धि समस्त जब पूरी तरह से शुद्ध हो जाएंगी, तब हम उसके प्रभाव से बाहर आएंगे. కాబట్టి భక్తిలో కూడా మనం చూసినట్లయితే ఎప్పుడైతే బుద్ధి, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ, దేహం అన్ని కూడా పవిత్రం అవుతాయో అప్పుడే మనం పూర్తిగా దీని నుంచి బయటపడగలం. हरे कृष्ण प्रभु. तो प्रभु आप ये बताएं कि जो प्रकृति है उसमें कोई जो भगवान तो बोलते हैं सारी चीज़ मैं हूँ, तो आप इसमें बोले कि प्रकृति में कोई ऐसा चीज़ नहीं है कि जो हमारा ऊपर प्रभाव कर सकता है. प्रकृति में ऐसी कोई चीज नहीं है जो मतलब वो कि वो जड़ है. जड़ है. जड़ है तो भगवान तो प्रकृति ने बनाया है. भगवान तो प्रकृति को भगवान ने बनाया. हाँ, प्रकृति को. तो इसका मतलब जो भी चीज़ है तो भगवान बोल रहा मैं हूँ. जल, अग्नि, वायु सारी चीज़ तो मैं हूँ. तो इसका मतलब कैसे जड़ हुआ ये? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రకృతి జడమైనటువంటిది, కానీ మనం చూసినట్లయితే భగవంతుడు ఏం చెప్తారంటే ప్రకృతిలో ఉన్నదంతా కూడా నేనే అని చెప్తూ ఉంటాడు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? क्योंकि भगवान और भगवान की शक्तियां अभिन्न हैं, इस तरीके से सब चीज भगवान है. భగవంతుడు, భగవంతుడి యొక్క శక్తి రెండు కూడా అభిన్నం, ఆ విధంగా సర్వము కూడా భగవంతుడే అని చెప్పొచ్చు. एक आदमी है, ఒక వ్యక్తి ఉన్నాడు, उसका एक स्टेट है, అతనికి ఒక పెద్ద భూమి ఉందనుకోండి, విశాలమైన భూమి ఉంది అతనికి. उसकी कार है, అతనికి కారు ఉంది, उसका घर है, ఇల్లు ఉంది, जमीन है. అలాగే అతనికి స్థలం ఉంది. तो एक तरीके से वो हर जगह है. ఒక విధంగా చెప్పాలంటే అతను అంతటా ఉన్నాడని చెప్పుకోవాలి. वो कार भी वही है, जमीन भी वही है, सब वही है. కారు కూడా అతనిదే, ఈ స్థలం కూడా అతనిదే, ఇదంతా కూడా అతనిదే, కాబట్టి అన్ని చోట్ల అతడు ఉన్నాడని చెప్పొచ్చు. पर अभी अगर उसे हमें कुछ खिलाना है तो उसकी कार को हम खिला करके उसको नहीं खिला सकते. కానీ ఒకవేళ ఆ వ్యక్తికి మనం ఏదైనా తినిపించాలనుకోండి, అతని కారుకి తినిపించడం ద్వారా అతనికి మనం తినిపించలేం. है ना? तो अचिंत्य भेद अभेद, तो शक्ति और शक्तिमान एक भी है और अलग भी है. కాబట్టి దీన్ని అచింత్య భేదాభేద సిద్ధాంతం అంటారంటే ఏకకాలంలో అతడు రెండు ఒకటే, రెండు ఒకటి కాదు కూడా. तो ये टेबल भी भगवान है, మరి ఈ బల్ల కూడా భగవంతుడే, हमारी चप्पल भी भगवान है, మన యొక్క చెప్పులు కూడా భగవంతుడే, कुत्ता बिल्ली सब भगवान है. పిల్లి, కుక్క ఇవన్నీ కూడా భగవంతుడే. लेकिन किस तरह से कि वो भगवान की शक्तियां हैं. కానీ ఏ విధంగా అంటే అవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తులు. लेकिन इसका अर्थ नहीं है कि ये और इस टेबल में और जो जो भगवान है उसमें कोई अंतर नहीं है. అంతేగాని ఈ బల్లకు భగవంతుడికి మధ్య అసలు ఏ విధంగా తేడా లేదని కాదు. जो हमें आदान प्रदान जो होगा वो भगवान से होगा, वो आदान प्रदान डायरेक्टली इस टेबल से नहीं होगा. కాబట్టి మన పరస్పర వినిమయం ఏదైతే జరుగుతుందో అది భగవంతుడి నుంచి జరుగుతుంది, కానీ ఈ బల్ల నుంచి మనకి ఇచ్చేది పుచ్చుకునేది ఉండదు. क्योंकि ये निर्जीव है. ఎందుకంటే ఇది నిర్జీవమైనటువంటిది. लेकिन भगवान की शक्ति होने के कारण हम इसका ध्यान रखेंगे, हम इसको डिसरिस्पेक्ट नहीं करेंगे. కానీ ఇది భగవంతుడి యొక్క శక్తి అయి ఉండడం చేత దీన్ని మనం చక్కగా చూసుకుంటాం, దీన్ని అగౌరవపరచడం అనేది ఉండదు. लेकिन हम भोजन इसको नहीं खिलाएंगे, हम भोजन भगवान को खिलाएंगे. కానీ మనం భోజనం దీనికి తినిపించాం, భగవంతుడికి తినిపిస్తాం. तो ये समान भी है और अभेद भी है. కాబట్టి ఈ రెండు సమానమే, और మళ్ళీ भेद भी है. తేడా కూడా ఉంది రెండింటికి. इससे संबंधित है. नहीं, तो
he has a connecting question. फिर आप जो बोले कि प्रकृति, तो हम जो भी चीज़ यहाँ पे यूज करते हैं वो भी भगवान के है ना, सब भगवान का सब भगवान का। तो वो हम कैसे समझेंगे फिर? प्रकृति से तो आप बोले कि संबंध है भी और नहीं भी, तो प्रकृति से जो भी चीज़ लेते हैं पर भगवान को हम समर्पण करते हैं, तो इसे कैसे समझेंगे ये संबंध है और नहीं है? समझेंगे सब भगवान का है, भगवान को अर्पित करते हैं। अभी अलग हो गया ना, आप बोले कि कुत्ता बिल्ली या टेबल या चेयर या अलग है, और अभी हम बोलेंगे वो जो चीज़ हम कैसे समझेंगे कि ये जो भगवान का शक्ति नहीं है ये शक्ति है? नहीं, भगवान का शक्ति नहीं है ऐसा तो कोई चीज़ है ही नहीं। सब चीज़ भगवान की शक्ति है, कुत्ता बिल्ली भगवान की शक्ति है, इसलिए वो भी एक तरीके से भगवान है। लेकिन कैसे है कि वो शक्ति है इस तरह से भगवान है। तो वो जो शक्ति भी भगवान का अंश है ना, बिल्कुल। वो मैं ये नहीं बोल रहा हूँ कि वो भगवान है, उनका जो अंश है, तो अंश का मतलब उसमें चेतन है। नहीं, दो प्रकार के अंश हैं। एक है जीवात्मा, वो भगवान का, वो भी एक प्रकृति, वो भी एक भगवान की शक्ति है, और जो निर्जीव प्रकृति है वो भी भगवान की एक शक्ति है, दोनों शक्ति है। तो भगवान के अलग अलग प्रकार की शक्ति है। भूमिरापन वायु खम मनो बुद्धि रेवचा अहंकारित्यम में भिन्ना प्रकृति रश्मि। ये जो 8 चीजें हैं ये भिन्ना प्रकृति, ये निर्जीव है। ये भी शक्ति है पर ये निर्जीव है। अपरिमितस्त्वन्याम प्रकृतिम विद्धि में प्राम जीवभूता महाबाहो एदम धारते जगत। भगवान कह रहे एक और प्रकार की शक्ति है जो जीवात्मा है, उसमें वो चेतन है। तो शक्ति के अलग अलग प्रकार हैं। तो जो आत्मा है वो भगवान की एक शक्ति है जो सजीव है, और जो 8 तत्वों की जो बनी हुई 8 तत्व हैं वो निर्जीव शक्ति है। जो वायु अग्नि वो सब निर्जीव शक्ति है शक्ति, वो भी भगवान है एक तरीके से, क्योंकि भगवान की शक्ति है। आत्मा भी एक तरीके से भगवान है क्योंकि भगवान की शक्ति है। लेकिन दोनों ही भगवान से अलग भी हैं, क्योंकि शक्ति शक्तिमान में अंतर भी होता है। अंतर भी है और समानता भी है, दोनों है साथ साथ। इसलिए भेद अभेद साथ साथ चलता है। कुछ समानता है, कुछ भेद भी है। तो एक समझ, और एक आदमी को बोलना है तो कैसे शॉर्टकट में कैसे समझाएंगे उनको? जैसे मैं समझाया वैसे नहीं समझ, मगर उतना तो नहीं समझ पाएगा ना, वो तो पूछ रहा है। वो तो उसके ऊपर है जितना भी समझ पाए। हमें समझाना है, समझाते रहना है। इसलिए एक बार में नहीं, बार धीरे धीरे समझेगा, धीरे धीरे, और जब करेगा, झाड़ू लगाएगा तो समझेगा। केवल सुनने से नहीं समझेगा, झाड़ू भी लगाना पड़ेगा। ठीक है प्रभु। एक इसमें क्या होता है प्रभु, कभी हम लोग बोलते हैं तो वो जो हमको वो समझ में नहीं आ रहा है तो क्या बोलते हैं ये अभेद था, तो इसे क्यों हम लोग वो डायरेक्ट क्यों नहीं हो पा रहे? मतलब नहीं, ऐसा जो नहीं। समाधान है नहीं, समाधान ये ऐसा नहीं कि भेद अभेद हम लोग केवल बोलने के लिए बोल रहे हैं। हाँ। यही वास्तविकता है। वास्तविकता है, तो हम लोग बोल रहे हैं कि इसमें भी शक्ति है और इसमें भी शक्ति है। किसमें शक्ति है? बोल रहे कि ये जो जड़ भी शक्ति है, हाँ। प्रकृति भी एक शक्ति है ना। जड़, प्रकृति मतलब जड़ ना। हाँ, तो वो जो जड़ है भगवान से है जो। लेकिन भगवान से आया का मतलब नहीं है कि सब चीज सजीव हो गई। ये शरीर है, ये नाखून है, ठीक है। अभी ये नाखून को आप काटते हैं, दर्द होता है? नहीं होता। नाखून के अंदर वाला ये भी नाखून है ना, ये भी नाखून है ना, इसको काटिए, दर्द होता है इसमें? उसमें दर्द होगा। दोनों ही नाखून है ना, इसी नाखून से वो नाखून आया ना, इसमें दर्द होता है, उसमें दर्द नहीं होता है। तो सजीव से निर्जीव चीज आ सकती है। ऐसा नहीं कि सजीव से जो आया वो सब सजीव ही होगा। हाँ? ये शरीर सजीव है, इसमें बहुत सारे केमिकल निर्जीव चीज निकलती है, बाल निकलते हैं। तो उसी प्रकार से भगवान चेतन है, लेकिन भगवान से अचेतन चीज आ सकती है। आपका यही प्रश्न है कि सब भगवान से आए ना, तो वो निर्जीव कैसे हो सकता है? एक्चुअली गीता में तो भगवान बोल रहे सारी चीज, मैं ये नहीं बोल रहा हूँ कि भगवान सब बोल रहे मैं हूँ, जल में जो रस है। लेकिन मैं हूँ बोलने का अर्थ क्या है? मैं हूँ मतलब वही, किसी आदमी का स्टेट है तो वो बोलेगा ये सब मैं हूँ, ये सारे मेरा है, ठीक। इस तरह से मैं हूँ। इसका मतलब ये नहीं है कि वो हर तरीके से मैं होगा।
मैं को समझना पड़ेगा ना, मैं हूं का मतलब क्या है। मैं हूं का मतलब नहीं है कि वो सब चीज 100% एक ही भगवान ही हो गई। वो भगवान की शक्तियां हैं, इस तरह से वो जैसे सूर्य प्रकाश। जी अभी जब प्रकाश अंदर आया तो सूरज आ गया, तो सूरज आ गया, तो इसका मतलब क्या है, अरे सूरज आ गया। तो सूरज पूरी तरह से यहाँ नहीं आया, सूरज का गोला यहाँ नहीं आया, प्रकाश के रूप में सूरज आया। तो एक तरीके से हम बोलते हैं, क्योंकि शक्ति और शक्तिमान, सूर्य प्रकाश और सूर्य, उसमें जहां सूरज है वहां सूरज प्रकाश है, जहां सूरज प्रकाश है मतलब वहां सूरज भी होगा। इस तरीके से हम इसको कह सकते हैं कि ये सूरज आ गया, घर में सूरज आ गया, कमरे में सूरज आ गया, पर उसका अर्थ नहीं है कि 100% सब तरीके से सूरज आ गया। तो उसी प्रकार से जब भगवान कह रहे हैं पानी ये मैं ही हूं, तो उसका अर्थ ये नहीं है कि पानी की हम पूजा करने से, उसको भोग लगाने से हमको जो हम भगवान की सेवा करने का फल प्राप्त होगा, उसका अर्थ ये नहीं है। वो भगवान की शक्ति है और शक्ति और शक्तिमान में समानता है, इसलिए वो कहते हैं भगवान कि ये मैं ही हूँ। इसको ये समझा प्रभु, मैं हूँ मतलब वो जड़ कैसे हुआ, वही बोल रहा हूँ। अरे जो ये मैं ही हूँ, क्योंकि वो मेरी शक्ति है इसलिए मैं ही हूँ। फिर जड़ कैसे हुआ प्रभु? लेकिन मेरी शक्ति जड़ हो सकती है ना, मेरी शक्ति जड़ हो सकती है। इसका मतलब भगवान का जो शक्ति भी जड़ है। भगवान की शक्ति जड़ है ना, ये भौतिक प्रकृति जड़ शक्ति भगवान की है। नहीं तो और कहाँ से है वो, किसकी है वो? सेवा नहीं, जड़ कोई चीज होती है कि नहीं होती है? नहीं प्रभु, ये तो मैं समझ रहा हूँ। नहीं, एक मिनट, जड़ कोई चीज होती है कि नहीं होती है? होती है। होती है। भगवान के अलावा किसी चीज का कोई स्रोत हो सकता है कि नहीं हो सकता? भगवान के अलावा और कोई नहीं। नहीं हो सकता। तो जड़ चीज है, जी जड़ का स्रोत भगवान है ना, तो वो भगवान की ही है, और इसलिए वो हम एक तरीके से कह सकते हैं कि भगवान ही है, क्योंकि भगवान की है। तो भगवान नहीं कह सकते, भगवान का शक्ति नहीं, उसको ये कहते हैं भगवान की और भगवान है, दोनों चीज बोल सकते हैं। जी यही बात समझने की, जी जी वही पॉइंट। क्योंकि शक्तिमान शक्ति अभेद, ये भगवान की है, इस तरीके से ये भगवान ही है। तो मगर हम उनको पूजा नहीं कर सकते, ये पॉइंट है। क्योंकि अंतर भी है, क्या समानता भी है, जी। अंतर भी है। तो वही है प्रभु, समानता अंतर है। अब जो बोला जड़ है, तो जड़ में अभी तो भगवान का अंश है, भगवान तो सजीव है, तो जड़ बोलेगा तो वो अलग हो रहा है नहीं। इसलिए सारे स्टेटमेंट को मिलाना पड़ेगा ना। जी ये जो भी शक्ति है वो शक्तिमान से अंतर नहीं है, अंतर है भी, दोनों स्टेटमेंट है ना, तो दोनों को मिला के चलना पड़ेगा ना। एक तरीके से समान है क्योंकि उससे कभी भी अलग नहीं हो सकती, इस तरीके से वो समान है। जब हम बोलते हैं ये भगवान ही है, इसका मतलब इसका भगवान से इंटीमेट कनेक्शन है, ये भगवान के ऊपर आश्रित है, इस तरीके से ये स्टेटमेंट का ये अर्थ है। ये भगवान ही है, ये सूरज ही है। हम क्यों बोलते हैं सूरज ही है? हम क्यों बोलते हैं सूरज आ गया? हम बोलते हैं कि नहीं बोलते सूरज आ गया? जी क्यों बोलते हैं? क्यों बोलते हैं? तो सूर्य का किरण जब आते तो हैं ये क्यों नहीं बोलते सूरज का किरण? सूरज आ गया क्यों बोलते हैं? बोलते प्रभु, सूर्य का किरण भी आया बोलते लेकिन हैं। सूरज भी आए बोलते हैं ना। हाँ सूरज आया, उसका किरण भी बोलते हैं सारे लोग। वो बोलते हैं तो वो भी हम बोल सकते हैं जी। ये प्रकृति भगवान की है, ऐसा ही बोलते हैं। जी लेकिन ये भी बोल सकते हैं ना कि ये भगवान ही है, सूरज ही है, ये सूरज ही है। ये क्यों बोलते हैं? आपने बोला ये भी बोलते हैं कि ये सूरज की किरण, लेकिन ये भी बोलते हैं ना कि ये सूरज ही है। हाँ सूर्य भी बोलते हैं। क्यों बोलते हैं? वो नहीं बोलना चाहिए ना फिर। सारे लोग तो, हम भी कभी भी बोलते हैं कि हाँ, सूर्य है, सूर्य का प्रकाश भी आया, ऐसे दोनों। अरे वो भी बोलते हैं, लेकिन ये भी बोलते हैं ना कि सूरज ही है, हाँ बोलते हैं, तो वो गलत है क्या? वो गलत नहीं है। बस। तो उसी प्रकार से ये जो भी भगवान की शक्ति है, ये भगवान की ही शक्ति है, उसको ये बोलना कि ये भगवान ही है गलत नहीं है, क्योंकि भगवान की शक्ति और भगवान में ऐसा संबंध है कि वो एक जैसा ही हाँ वो है, point में इस तरीके से। ये
इसको हम नहीं समझ पा, मैं नहीं समझ, एक्चुअली मैं नहीं समझ पा रहा हूँ, ये सारे लोग हंस रहे हैं, ये समझ रहे हैं। तो वो चीज़ पे कभी भी बोलते सारी चीज़ में भगवान है, तो हम प्रॉपर में लिखते जड़ है, तो मेरा को समझ में नहीं, इसलिए मैं पूछ रहा हूँ लोगों, मैं वाद विवाद के लिए नहीं, क्योंकि ये जो चीज़ ऐसे छिपा हुआ है हम लोग उससे बाहर नहीं आ सकते ये। तो इससे प्रभु इसमें रिलेटिव है। और कि भी जब बोलते हैं कि शरीर है, जो आत्मा चले गया प्रभु शरीर से, और भी कुछ चीज़ है काम करता है, जो उसमें भी आत्मा है, छोटा छोटा, वो भी खराब करने के लिए काम करते, वो भी आत्मा है ना? नहीं समझ में आया। छोटी छोटी चीज कौन सा? जी, अभी मैं हूँ प्रभु, मेरा शरीर से आत्मा चलेगा। हाँ, ठीक है, ये जो खराब, ये उसका बाद ये खराब होगा ना प्रभु शरीर। हाँ शरीर, और उसमें भी कुछ बहुत सारे आत्मा है कि नहीं, हाँ, जो खराब करेंगे वो भी आत्मा है ना? जो खराब करेंगे मतलब जो कीड़ा इस है वो, कीड़ा है, बहुत हाँ, जो सारे। भी है वो हाँ। भी अंश है ना? हाँ, तो वो क्या है फिर? वो क्या है मतलब? वो अलग अलग आत्मा है, वो उस कीड़े के शरीर की प्रोप्राइटर है। हम इस पूरे शरीर के मालिक हैं, और वो जो कीड़ा है वो इस शरीर के एक भाग के अंदर कुछ चीजें है, उसका वो कीड़ा का शरीर है, वो उसका मालिक है। जैसे ये कमरा है, एक आदमी का एक बंगला है, उसमें वो आदमी भी रहता है, उसका नौकर भी रहता है, ठीक है, लेकिन बंगला किसका कहा जाएगा? मालिक का कहा जाएगा। दोनों ही रह रहे हैं उसमें, दोनों ही काम कर रहे हैं, दोनों ही उसमें प्रभाव कर रहे हैं। जो नौकर है वो झाड़ू लगा रहा है, वो भी बंगले को प्रभावित कर रहा है, लेकिन बंगला किसका कहा जाएगा? बंगला मालिक का कहा जाएगा, उस नौकर का नहीं कहा जाएगा। तो ऐसे ही ये भौतिक शरीर के अंदर बहुत सारे जंतु रहते हैं, बहुत सारे कीड़े मकोड़े, छोटे छोटे बैक्टीरिया रहते हैं, उनका अपना शरीर है, और वो उसके अंदर आत्मा है। लेकिन इस पूरे शरीर की जो आत्मा है वो उसका मालिक कहा जाएगा। तो उस बंगला में दो आदमी का अंतर भी आत्मा है ना प्रभु? बंगला का तो बंगला है, मगर उसका भी आत्मा है, वो नहीं, झाड़ू आत्मा लगा। यहाँ पर की बात हो रही है, वो जो आदमी है वो आत्मा है, बंगले का प्रोप्राइटर वो आदमी, और वो जो नौकर है, इस एनालॉजी में, उपमा में, वो बंगले में दो लोग रहते हैं, एक मालिक और एक नौकर। तो मालिक मतलब वो आत्मा जो बंगले का आत्मा है, जो बंगले को धारण करने वाला है, और वो जो नौकर है वो भी एक आत्मा है, लेकिन वो भी बंगले में रह रहा है, लेकिन वो मालिक नहीं है। तो आत्मा का साइज तो एक ही है ना प्रभु? हाँ, तो जो भी बंगला का प्रोपरेटर उसका भी साइज एक ही है, हाँ, और झाड़ू लगाने वाला भी तो उनका भी एक ही है। हाँ, तो उसका जो पोजीशन है उनका कर्म का हिसाब से बंगला मिला है, तो उनके हिसाब से मिला, मतलब आत्मा एक ही है ना? आत्मा एक जैसे ही। हाँ, तो सो कीड़ा का जो आत्मा है वो भी एक ही है, वो बाहर गया वो भी एक ही एक ही जैसा है, एक ही है मतलब कि होमोजीनियस कहना आप, एक या मतलब है तो दो, एक जैसा है। गुण में आत्मा भी भगवान का दास है, वो जो कीड़ा जो अंदर है, उस वो जो आत्मा है वो भी भगवान का दास है, हाँ। और जो इस पूरे शरीर का आत्मा है वो भी भगवान का दास दास है। है। हाँ, तो इस तरीके से दोनों समान है, लेकिन अभी वर्तमान में बद्ध अवस्था में दोनों अलग अलग है। एक बद्ध अवस्था एक है कि वो एक शरीर का मालिक सोच रहा है अपने को, उसके कर्म फल के अनुसार उसको शरीर मिला है, और एक दूसरे कीड़े के कर्म फल के कारण उसको कीड़े का शरीर मिला है। तो इसका मतलब हमारा शरीर असंख्य आत्मा है। हमारे शरीर के अंदर असंख्य आत्मा है। यस। फिर हम इसको क्यों बोलते हैं कि एक आत्मा और एक परमात्मा? अरे क्योंकि वो एक शरीर का एक प्रोप्राइटर है। जैसे एक बंगले के अंदर सैकड़ों हजारों लोग रह सकते हैं, उसके हजार नौकर रह सकते हैं, तो फिर हम क्यों बोलते हैं कि ये मालिक है? क्योंकि केवल रहने से सब मालिक नहीं बन जाते ना। तो इस शरीर के अंदर बहुत सारी आत्माएं रह रही हैं, लेकिन ये शरीर जो पूरा जो शरीर बना है वो आत्मा के लिए बना है। वो कीड़े का जो शरीर बना है वो उस आत्मा के लिए बना है, लेकिन ये पूरा शरीर जो बना है प्राइमरली वो उस आत्मा के लिए बना है। तो क्या कैसे सोचेंगे, इस शरीर में एक ही आत्मा रहता है या नहीं, शरीर में आत्मा बहुत है, लेकिन उसका संबंध अलग अलग है। अभी एक बंगले में बहुत सारे लोग रहते हैं, लेकिन बंगला और अलग अलग जो लोग रह रहे हैं उनका संबंध अलग अलग है ना जी? जो मालिक है वो भी एक व्यक्ति है, और नौकर है वो भी एक व्यक्ति है, जी। लेकिन बंगले का संबंध मालिक से अलग है, नौकर से अलग है। जी। तो जब हम कहेंगे तो क्या कहेंगे?
बंगले का मालिक है ये। जी जो दूसरे लोग रह रहे हैं उसको मालिक नहीं कहेंगे, वो हैं लोग लेकिन उसको मालिक नहीं, संबंध अलग है। तो जब हम कहते हैं इस शरीर के अंदर एक आत्मा है, तो वहां पर हम रिलेशन, संबंध दिखा रहे हैं कि ये शरीर का मालिक कौन है, वो तो एक ही आत्मा है ना वो, इसलिए उसको बोलेंगे ये शरीर के अंदर ये एक आत्मा वास करती है, क्योंकि वो उसका रिलेशनशिप के हिसाब से दिखा रहे हैं। जी। और एक ठीक है। क्षमा कीजिए, पहले और तो एक छोटी सी कनेक्टेड है इससे। ये इससे कनेक्टेड है। तो भगवद गीता में लिखा है कि आत्मा आचल है, अचल। आचल सनातन है। तो वो उसको कैसे समझे आचल? अचल क्योंकि आत्मा के अंदर विकार नहीं होते हैं, शरीर के अंदर विकार होते हैं। शरीर का जन्म होता है, शरीर बढ़ता है, शरीर के बच्चे पैदा होते हैं शरीर से, और फिर शरीर बूढ़ा होता है, शरीर मरता है, तो शरीर में विकार होते हैं, ट्रांसफॉर्मेशन। लेकिन आत्मा अपनी संवैधानिक स्थिति में उसमें कोई विकार नहीं होता है। चल मतलब चलना नहीं, चल जैसे मतलब केवल चलना नहीं होता है। जी जी चल एक सैद्धांतिक शब्द है। जी बोलो। चल का मतलब अविकारी। अविकारी एक शब्द है। तो गीता में आचल मतलब प्रभुपाद लिखते हैं कि हम लोग नहीं चलना, मतलब नहीं जाना। नहीं, चलने का यहाँ पर मतलब है कि चलना मतलब ट्रांसफॉर्मेशन। मैं एक्चुअली नहीं बताया इसलिए पूछ रहा हूँ। अब तो बहुत अच्छे से जवाब दिया कि वो उसका विकार का ऐसे समझेंगे उसको। फिर ठीक है अभी तेलुगु वाले लोग समराइज दैट। बहुत अच्छा मैसेज है प्रभु, तो समझ में नहीं आ रहा। ఇక్కడ 2-3 ప్రశ్నలు వేయడం జరిగింది. మొదటి ప్రశ్న ఏమిటంటే భగవంతుడు, భగవంతుని యొక్క శక్తి, ఈ రెండిటికి మధ్య అవి ఏ విధంగా భగవంతుడు, భగవంతుని యొక్క శక్తి ఏకకాలంలో రెండు కూడా ఒక్కటే, అలాగే భిన్నం అనేటువంటి దాని గురించి రకరకాల ఉదాహరణలతో వివరించారు. తర్వాత అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే శరీరంలో ఉండేటువంటివి రెండే ఆత్మలను మనం చెప్తాం, ఆత్మ పరమాత్మ అని చెప్పి. కానీ ఇదే శరీరంలో అనేకమైనటువంటి సూక్ష్మ క్రిములు ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. మరి ఎందుకని మనం ఆ విధంగా చెప్తామంటే దానికి ఉదాహరణతో మళ్ళీ చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే ఒక ఇంట్లో అనేక మంది నౌకర్లు ఉండొచ్చు, కానీ ఆ ఇంటికి యజమాని ఒకడే ఉంటాడు. అదేవిధంగా ఆత్మ ఈ శరీరానికి యజమాని. ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నప్పుడు, శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయినప్పుడు అసంఖ్యాకమైనటువంటి ఆత్మలు, అంటే అసంఖ్యాకమైనటువంటి జీవులు శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఇక మూడవ ప్రశ్న అడిగింది ఏమిటంటే భగవద్గీతలో ఆత్మ యొక్క లక్షణాల గురించి చెబుతూ అచల అనేటువంటి మాటను వాడారు కదా. మరి ఆత్మ కదులుతూ ఉంది కదా, మరి అచల అని ఎందుకు అంటారంటే ఇక్కడ చల అచల అనేది ఆత్మ యందు వికారాలు అనేటువంటివి ఉండవు అని దాన్ని సూచిస్తుంది అని చెప్పారు. హరే Dr. Prabhu, what is the time limit? Max TV channel.